ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాను. ఎక్కడ ఉన్నానో వెనకాల పోస్టర్ చూస్తే అర్థమైపోతుంటుంది. రీసెంట్గా గోదావరి గట్టు పైన అంటూ టీజర్ రిలీజ్ చేశారండి. మీ అందరూ బాగా ఎంకరేజ్ చేశారు, కమెంట్స్ చేశారు. చాలా బాగుంది సినిమా, ఎప్పుడు వస్తుంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సినిమా ఏదైనా బయటకు వస్తే మ్యూజిక్ ఎలా ఉందో చూస్తాం, రైట్? ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఆలోచిస్తుంటారు. ఖచ్చితంగా ఈ ఒక్క ఛాన్స్తో ఈ మ్యూజిక్ డైరెక్టర్ మార్చ్ 8 తర్వాత మనందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారని అర్థమైపోతుంది. ఈజ్ నన్ అదర్ దాన్ మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు. ఇప్పటికే 4 పాటలు రిలీజ్ అయ్యాయి, మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, మాట్లాడేద్దాం. నమస్కారం నాగవంశీ గారు. నమస్తే అండి. ఎట్లున్నారు? సూపర్ అండి. సూపర్ ఉన్నారు. మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. అండ్ గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. మీ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. మమ్మల్ని ఇంకా హంట్ చేస్తూ ఉందన్నమాట. బేసికల్ గా టైటిలే మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. గోదావరి గట్టు పైన. మొన్నటి వరకు అనిల్ రావిపూడి గారు గుర్తొచ్చారు. గోదావరి గట్టు మీద రామశిలకవే అంటే ఐశ్వర్య రాజేష్ గారు, వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి గారు గుర్తొచ్చారు. నెక్స్ట్ 8 తర్వాత నాగవంశీ గారు వినిపిస్తారు అనిపిస్తోంది. ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి కాంప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు? సూపర్ హ్యాపీ హోప్ఫుల్లీ. అండ్ ఏంటంటే సార్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో టీజర్ చూసాము. ఒక డాటర్కి ఒక ఫాదర్కి మధ్యనటువంటి బాండింగ్తో, ఒక మ్యూజికల్ లవ్తో, అండ్ కామెడీ ఉండింది. తర్వాత ఒక కథతో నేరేట్ చేస్తూ మ్యూజిక్ ఇవ్వాలంటే చాలా టఫెస్ట్ జాబ్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్, యాక్చువల్లీ డెబ్యూ ఫిల్మ్. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఉన్నారు అంటే, మీ బాధ్యత యాక్చువల్లీ మీరు ప్రూవ్ చేసుకోవాలి కంపల్సరీ ఆడియన్స్లోకి వెళ్ళాలంటే. ఎంత కష్టపడ్డారు? అంటే డైరెక్టర్ సుభాష్ గారు నేను ఒక ఆల్మోస్ట్ 15 years నుంచి ఫ్రెండ్స్. సో మేము షార్ట్ ఫిలిమ్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం, సో వర్క్ చేయడం అట్లా. సో ఆయన సుభాష్ గారిది ఒకటే అండి, ఆయన హార్ట్ఫుల్గా వర్క్ చేయండి. మనం ఏం కొత్తగా ఒక ఇట్లనే ఉండాలి, ఇప్పుడు దీనికి తగ్గట్టే ఉండాలి, ఏదో హిట్ అవ్వాలి, వైరల్ అవ్వాలి అని ఇట్లా ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అనేది హార్ట్ఫుల్గా ఒక మంచి మెలడీస్ చేయండి, మనం అనుకున్నట్టే చేద్దాం, జెన్యున్గా అటెంప్ట్ చేద్దాం, సో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అంటారు ఆయన. సో అందుకనే నాకు ఎప్పుడు మ్యూజిక్ వైజ్గా ఎప్పుడు ప్రెషర్ లేదండి. సో ఆడతా పాడతా చేయడం అంటారు కదా, సో అట్లా హ్యాపీగా చేసామండి. ట్యూన్స్ అన్ని వర్క్ కూడా అంతే ఈజీగా అయిపోయింది. ఓకే. అండ్ రిలీజ్ అయిన 4 పాటలు చాలా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఈ వయ్యారిరా గోదారిరా అది స్టెప్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. అంటే మీ వర్క్ అంటే ఫస్ట్ మీ వర్క్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ నుంచి జెన్యున్గా వ్యూస్ వస్తున్నప్పుడు, కమెంట్స్ వస్తున్నప్పుడు ఇట్ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. అంటే ఫుల్ సపోర్ట్ వచ్చిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అవి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదండి, ఇవన్నీ బూస్టింగ్ అండి. అంటే ఓకే, మనం చేసిన వర్క్ ఒక రికగ్నైజ్ అవుతుంది, చేస్తున్నారు, గుర్తుపడుతున్నారు, ఆ జనాలకి నచ్చుతుంది అన్నప్పుడు ఆబ్వియస్గా ఇంకా ఎక్కువ బూస్టింగ్ ఇస్తుంది. ఇంకా బాగా చేయాలి మనం, ఇంకా వాళ్ళకి ఇంకా నచ్చేలాగా చేయాలి, నెక్స్ట్ ఇంకా బెటర్గా ఉండాలి ఇంకా అని. సో అట్లా ఓవరాల్గా రెస్పాన్స్ వల్ల చాలా హ్యాపీ అండి. మీది ప్రాపర్ ఎక్కడ సార్? మాది వరంగల్, హన్మకొండ. తెలంగాణ అయితే అయితే ఓకే, సూపర్. మేము గోదావరి వాళ్ళం, కృష్ణా జిల్లా వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నాం. అంటే మీరు బీట్లో ఏం పట్టుకొచ్చారంటే, మనకి పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగితే, పెళ్ళిళ్ళు వినాయక చవితి జరిగిన, శ్రీరామనవమి జరిగిన ఒక బ్యాండ్ ఉంటుంది, బ్యాండ్తో ఒక సౌండ్ ఉంటుంది. పాట ఏదైనా ఆ బ్యాండ్ ఊపు వస్తుంది మాకు. మీరు దాన్ని ఎక్కువ మిక్స్ చేశారు అసలు. టీజర్ మొత్తం మీరు ఆ వైబ్ని క్రియేట్ చేస్తూ లాస్ట్ లో సూదిగా అది ఎండ్ అవుతుంది. అది చాలా చాలా బాగుంది సార్. అసలు ఏమన్నా చెప్పారా ఇట్లా? చెప్పలేదండి, మీరే ఫస్ట్ చెప్పడం ఇట్లా. ఓకే, సూపర్. సో మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ తో మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? సో ఓవరాల్గా సాంగ్స్ ఇప్పుడు టోటల్ అన్ని బిట్ సాంగ్స్ అన్ని కలిపి 7 songs అండి. సో వర్కింగ్ విత్ సుభాష్ గారు ఎప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ప్రెజర్ బెటర్, మీరు నచ్చినట్టు చేసుకోండి, నాకు బాగుండాలి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సాంగ్ బాగుండాలి అని అంటారు, అంతే. సో ఎప్పుడు ప్రెజర్ ఉండదు సుభాష్ గారితో వర్క్ చేయడం. సో ఎప్పటి నుంచి అలవాటు కాబట్టి ఆయన టేస్ట్, మా ఇద్దరికి మెలడీస్ అంటే చాలా ఇష్టం. సో మెలడీ ఇప్పుడు ఫోక్ సాంగ్ చేసినా అందులో ఒక మెలడీ ఉండాలి. మీరు వింటే మొన్న బ్రేకప్ యాంథమ్ ఒక సాంగ్ వచ్చింది, అందులో కూడా చిన్న మెలడీ ఉంటుంది ఎక్కడో దగ్గర. అంటే మెలడీ మిస్ కాకుండా ట్రై చేస్తూ ఉంటాం. సో ప్రొడక్షన్ వాళ్ళు కూడా మేము మా రిక్వైర్మెంట్స్ అన్నీ ఏది కావాలంటే, ఇప్పుడు ఇంకొంచెం దీనికి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే బాగుంటుంది, మనం చెన్నైలో వెళ్ళి కొన్ని పెక్యులర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు షైనాయి అని, నాదస్వరం అని,
ఇంకా వైలిన్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఒక గ్రూప్ ఆఫ్ వైలిన్ ప్లేయర్స్ అందరూ ప్లే చేస్తారు. సో ఇవన్నీ కొంచెం కాస్ట్లీ కూడా, బట్ స్టిల్ ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, ప్రొడ్యూసర్ అభినవ్ గారు. సో ఈ సాంగ్స్ కూడా బాలాజీ గారు మీకు తెలిసి ఉంటుంది, చిక్రీ చిక్రీ సాంగ్ రాశారు, అది బంగారు బొమ్మ రాసింది ఆయనే. సో ఇంకా 2 సాంగ్స్ రిలీజ్ అవ్వాలి, సో అవి రామజోగి శాస్త్రి గారు రాశారు. సో ఇంకోటి దినేష్ అని ఒక లిరిసిస్ట్, సో వెంగి అని ఇంకొక లిరిసిస్ట్. సో వీళ్ళు రాయడం జరిగింది. సాంగ్స్ కూడా ఇప్పటివరకు రిలీజ్ అయినవన్నీ నచ్చుతున్నాయి జనాలకి, చాలా హ్యాపీ. ఇంకా రాబోయే సాంగ్స్ కూడా విని అట్లా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాగవంశి గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇంకా మొత్తం 7 సాంగ్స్ అంటున్నారు, అంటే మొత్తం 7 సాంగ్స్ రైట్, 4 రిలీజ్ అయినాయి. ఇవి ఒకప్పుడు వినేవాళ్ళం సార్, చిరంజీవి గారి సినిమాల్లో, వెంకటేష్ గారి సినిమాలో, నాగార్జున గారి సినిమాలో ఎక్కువగా ఏంటంటే 7 నెంబర్స్ 6 నెంబర్స్ వరకు ఉండేవి. ఆడియన్స్ కూడా బోర్ కొట్టుకుని వినేవాళ్ళు. ఈ పాట ఇప్పుడు వస్తుంది, ముందు క్యాసెట్లు రిలీజ్ అయ్యేవి కాబట్టి, తర్వాత DVD ప్లేయర్స్ వచ్చాయి, తర్వాత ఏంటంటే సినిమాలో డైరెక్ట్ గా చూడడానికి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే స్పాన్ తగ్గిపోతుంది, పాటల సంఖ్య తగ్గిపోతుంది, అండ్ కొంచెం ఎక్కువగా ఏంటంటే ఆ చరణానికి మళ్ళీ అలాగే మ్యూజిక్కి సింక్ అవ్వకుండా కొన్ని పాటలు వస్తున్నాయని కూడా అంటూ ఉన్నారు. కానీ చాలా రోజుల తర్వాత చరణం హైలైట్ అవుతూ మేము వింటూ అది హమ్ చేస్తూ ఉండేలాగా మ్యూజిక్ సూదింగ్గా ఉంది అని కూడా కింద కమెంట్ సెక్షన్లో పెడుతున్నారు. అండ్ దీన్ని మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం సార్, అంటే May 8th థియేటర్లో మేము కూర్చుంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఒక ఆడియన్గా. అండి మీరు అంటే టీజర్స్ సాంగ్స్ ఎట్లయితే ఎంజాయ్ చేసిందో మూవీ కూడా ఇంకా దానికంటే ఇంకా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే మేము వర్క్ చేసినాం ఆబ్వియస్గా చూసినప్పుడు. సో ఎక్కడ మీకు కామెడీ తగ్గదు, సీరియస్ ఎమోషన్ తగ్గదు, ఆ లవ్ అనేది తగ్గదు, సెంటిమెంట్స్, సో అన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసిన ఒక మంచి, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ మ్యూజికల్ ఫిల్మ్, సో అది మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నాను. సార్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది ఆపర్చునిటీస్ కోసం స్టిల్ సెర్చ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే పెద్ద కొద్దీ మీరు ఏమవుతారంటే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు లేదా బిజినెస్లు అట్లా. ఇప్పుడు యంగ్ జనరేషన్స్ అందరూ కూడా కొంతమంది డిఓపీస్ అంటున్నారు, ఎడిటర్స్ అంటున్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటున్నారు, డైరెక్టర్లు అవుతాం అంటున్నారు. అంటే ఈ 24 క్రాఫ్ట్స్లో ఎక్కడో ఒక చోట సెటిల్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. మాకేమి బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, మేము ట్రై చేస్తాం అన్నట్లు ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఖచ్చితంగా ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి సార్, ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. బిఫోర్ మీకు ఒక జర్నీ, షార్ట్ ఫిల్మ్స్ చేశారు, మీకు మ్యూజికల్ ఆల్బమ్స్ చేశారు, బట్ ఇక్కడ మీకు టైటిల్ వచ్చి సింగిల్ కట్, అంటే మ్యూజిక్ మీరే మొత్తం చేస్తున్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీ రావడమే ఇట్స్ లైక్ వెరీ బ్లెస్సింగ్. ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది, ఎలా మాట్లాడడం జరిగింది? సో ఈ ఆపర్చునిటీ రావడానికి మెయిన్ రీజన్ మాత్రం సుభాష్ గారు అని చెప్పాలి. మళ్ళీ సుభాష్ గారు, సో ఆయనే ప్రొడ్యూసర్స్తో కానీ ఎవరితో నేను మాట్లాడినప్పుడు నాకు ఆయనకి ఎట్లా అంటే టీమ్ లాగా కొలాబరేషన్ ఇష్టం. మేము షార్ట్ ఫిల్మ్స్కి ఎవరైతే వర్క్ చేసినామో ఆ డిఓపి కూడా మేమందరం షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేసిన వాళ్ళమే. సో మా టీమ్ తోటే కంఫర్టబుల్, మా టీం అయితేనే నాకు బాగుంటుందని ఫైట్ చేసి మా అందరినీ తీసుకోవడం జరిగింది. సో ఇంకా మీరు అన్నట్టు ఫస్ట్ ఆపర్చునిటీ ఇది రావడానికి కారణం మా డైరెక్టర్ పేరే చెప్పాలి. ఆయనే మాట్లాడి నాకు నాగవంశీ అయితేనే కావాలని ఆయనే మాట్లాడి చేసింది. ఆయన షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు కూడా ప్రామిస్ చేసింది, నేను ఫ్యూచర్లో సినిమా చేస్తే మిమ్మల్ని నేను విజిరేటర్ పెట్టుకుంటాను అన్నారు. సో ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఎలా ఉంది ఒక సాంగ్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారి నుంచి, అలాగే సుమన్ ప్రభాస్ గారు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అంటూ ఉంటారు సార్, ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్గా కూడా మనం చూసాం కదా, నాట్ ఓన్లీ యాక్టర్, మామూలుగా కాంప్రమైజ్ అవ్వడు, సీన్ బాగుండి అని చేంజెస్ ఉన్నా చెప్తాడు. ఒక్కొక్క పాటకి ఆయన నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఆయన ఏం లేదు, ఆయన స్టైల్ ఆయన సూపర్ అన్న అది ఈ టైప్లో అంటారు. సో సుమంత్ ఆయనతో నేను వర్క్ చేస్తున్నా. సో ఆయన పిల్లగాడు అనే ఒక వెబ్ సిరీస్ చేశారు ఆయన ఫస్ట్ డైరెక్షన్. సో ఫస్ట్ సీజన్కి నేనే కంపోజ్ చేసింది అప్పుడు. సో అట్లా నాకు ముందే పరిచయం ఉంది సుమంత్ తోటి కూడా. సో అట్లా సో సాంగ్స్ కూడా రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్క సాంగ్ చెప్తాను, బాగుంది సాంగ్, ఇట్లా అంటున్నారు మా ఫ్రెండ్స్, ఇది బాగుందని, ఈ పర్టికులర్ ఇది బాగుందని. సో అట్లా చెప్తా ఉంటాయి కాంప్లిమెంట్స్ అన్ని. ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు సార్, సినిమా తర్వాత ఆల్మోస్ట్ ఒక 80 కథల దాకా విన్నాను, బట్ ఇది నాకు బాగా నచ్చింది. అంటే అందరూ అదే అడుగుతున్నారు, 80లో లేనిది ఇది ఒక ఇందులో ఏముంది అన్న క్యూరియస్ అయితే పెరిగింది. అండ్ మీరు కూడా కథతో ట్రావెల్ చేశారు కాబట్టి ఏంటి సార్ అసలు అంత స్పెషల్ ఈ సినిమా? స్పెషల్ అంటే సుభాష్ గారు స్టోరీ టెల్లింగ్ మీరు గమనిస్తే షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఒక చిన్న ఆనెస్టీ ఉంటుంది, అది చెప్పే పాయింట్ చాలా క్లీన్గా ఉంటుంది. సో ఎక్కడ మీకు వల్గారిటీ ఉండదు. సో చెప్పదలుచుకున్న పాయింట్ ఏదంటే చాలా కన్విన్సింగ్గా చెప్తారు. సో మేబీ అది నచ్చి ఉంటుంది.
సో ప్లస్ ఆయన సుమంత్ ప్రభాస్ క్యారెక్టర్ బయట చూసిన దానికి డిఫరెంట్ ఇది. ఇందులో చాలా సెటిల్గా ఉంటారు, ఎనర్జెటిక్. ఈ మూవీ అంతా చాలా సెటిల్గా ఉంటుంది. సో అదే ఆయన ఎందుకు ఈ కథ సెలెక్ట్ చేసుకున్నా అనేది మీరు మూవీ రిలీజ్ అయినాక చెప్తారు. మీరే చెప్పండి. గోదావరి రాజు గారు కనిపిస్తారా? మాస్ ప్రభాస్ అయితే సుమంత్ ప్రభాస్ గారు మాకు తెలుసు, ఫేమస్ గా అయిపోయారు కదా, మేము ఫేమస్ అంటూ. బట్ ఇక్కడ కొంచెం క్లాసీ లుక్ లో కనిపిస్తున్నారు. అండ్ ఈ రాజుగారు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారో మాకు కూడా ఈగర్గా వెయిట్ చేయాలని. చూడండి, మొత్తం అంతా వెనకాల కోతి బ్యాచ్ అంతా బాగున్నారు. అసలు ఈ సినిమాకి హీరోతో పాటు వెనకాల ఉన్న వీళ్ళందరూ కూడా చాలా ప్లస్ అనిపిస్తుంది. కసిరెడ్డి గారు, తర్వాత మనకి సుమంత్ గారు, సుదర్శన్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ పంచులు అవన్నీ కూడా బాగున్నాయి అనిపిస్తుంది. ఒక ఊర్లో ఒక 4-5 ఫ్రెండ్స్ కూర్చుని చిట్ చాట్ చేస్తే ఎట్లుంటది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎలా ఎంజాయ్ చేస్తాం? మీరు అదే ఖచ్చితంగా ఆయన ప్రతి ఈవెంట్లో చెప్పినట్టే ఫ్రెండ్స్ అందరు కలిసి సాయంత్రం పూట గోదావరి ఒడ్డున కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఎంత అందంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుందో. ఖచ్చితంగా మూవీ చూస్తే కూడా అదే ఫీలింగ్ వస్తుంది మీకు ఖచ్చితంగా. మళ్ళీ ఓన్ చేసుకుంటారు సుమంత్ని ఈ మూవీ చూసినాక అందరూ. అసలు ఆయన ఎలా ఒప్పించారండి? ఇటు ఈయన ఒప్పించారు, ఇటు ఇంత ప్యాడింగ్, ఎస్పెషల్లీ దీనికి జగపతి బాబు గారు మెయిన్ పిల్లర్ కనిపిస్తున్నారు. నిన్న సుమంత్ గారు వెళ్ళి చిట్ చాట్ చేశారు జగపతి బాబు గారితో, చాలా బాగా అనిపించింది. ఆయన ఎలా ఒప్పించారో అర్థం కావట్లేదు అసలు. అదే అండి, సో కథే అండి, అంటే సుభాష్ గారు అంటే కథ చాలా స్ట్రాంగ్. సో ఆయన రైటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో కథే సెట్ చేసింది అనుకుంటా అందరినీ. కొన్ని డైలాగ్స్ ఉన్నాయి సార్, యాక్చువల్లీ మనం జైల్లో చూస్తాం, సుజాత గారు పట్టీలు వేసుకోండి, పట్టీలు వేసుకుంటే చాలా బాగుంటారు, ఈ కొన్ని ఉన్నాయి కదా ఈ మ్యాజిక్లు. మేము మిస్ అయ్యాం యాక్చువల్లీ, మళ్ళీ రాలేదు. రీక్రియేట్ చేశారని నేను అన్నాను కానీ బొట్టు బిళ్ళలు పెట్టుకోండి బాగుంటారు చూడడానికి, బొట్టు పెట్టుకోండి అని కొన్ని అలా అనిపించాయి సార్. చాలా క్యూట్ సీన్స్ ఉంటాయండి మూవీలో, మీరు చూస్తే అర్థమవుతుంది. చాలా క్యూటెస్ట్ అని కూడా చెప్పొచ్చు, అంత అందమైన సీన్స్ ఉన్నాయి. మీరు చూసినాక ఆడియన్స్ చెప్తారు, చాలా అందంగా ఉంటుంది మూవీ. సో అట్ ది సేమ్ టైం అంటే ఏదో ఆర్ట్స్ ఫిల్మ్ లాగా కాదు, ఫుల్ కామెడీ ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో. ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఇంతకుముందు చెప్పినట్టు కామెడీ ఉంటుంది. చాలా సీరియస్ సీన్లో కూడా టక్కున కామెడీ వస్తూ ఉంటుంది. సో మీరు అదే ఓవరాల్గా బాగుంటుంది, మీరు చూడండి సినిమా బాగుంటుంది. ఓకే సార్, ఏంటి మీరు ఎట్లా వచ్చేసారు ఇండస్ట్రీ జర్నీ? ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. సో మీ జర్నీ ఏంటి అసలు? సో అదే నాది, మేము పుట్టిన పెరిగిందంతా హనుమకొండ అండి, వరంగల్ మాది. సో మా ఫాదర్ కూడా మ్యూజిషియనే, ఆయన పేరు సీతాల రఘువేందర్. సో ఆయన ఫ్లూట్ ప్లే చేస్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు. సో నేను మా ఇంట్లోనే రికార్డింగ్ స్టూడియో ఉండింది. సో చిన్నప్పటి నుంచి ఆ మ్యూజిక్ ఇంటా, సో నాకు ఇష్టం పెరిగింది, చిన్నప్పటి నుంచి డెవలప్ అయింది ఆ ఇష్టం. సో తర్వాత డిజిటల్ మెల్లగా అనలాగ్ నుంచి డిజిటల్కి వచ్చింది. సో అన్నీ మానే కదా, విజువల్స్ ప్లస్ ఆడియో కూడా. సో డిజిటల్ స్టూడియో కూడా ఫస్ట్ వరంగల్లో మాదే అనమాట. సో అక్కడ వర్క్ చేస్తా సో నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో నేను అప్పుడు ఇళరాజా గారి పాటలు, రెహమాన్ గారి పాటలు వింటూ ఉండేది. సో ఎప్పుడన్నా ఏదో రోజు మూవీస్కి వర్క్ చేస్తే బాగుంటుంది. సో ఇంకా లార్జర్ ఆడియన్స్కి మ్యూజిక్ వెళ్ళాలంటే మూవీయే కదండి మీడియం, ఇంక వేరే మీడియం లేదు. సో అందుకని ఖచ్చితంగా మూవీస్కి చేయాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను సో షిఫ్ట్ అయ్యాను. 2010 షిఫ్ట్ అయ్యాను హైదరాబాద్కి. సో అప్పటి నుంచి రకరకాల వేరే మ్యూజిక్ డైరెక్టర్స్కి వర్క్ చేయడం. సో అట్లా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా, సో ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటా. సో ఎట్ లాస్ట్ సుభాష్ గారి మూవీతోటి ఇప్పుడు ఫస్ట్ మూవీ లాంచ్ అవుతున్నాను. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎలాగో మ్యూజిక్ మీరే చేస్తున్నారని తెలుసు, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే మీకు కూడా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్, ఫ్రెండ్స్ ఉంటారు, మీకు కొన్ని పాయింట్స్ మార్క్స్ ఇచ్చి ఉంటారు యాక్చువల్లీ. సో బెస్ట్ ఏంటి అసలు, బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? సూపర్ ఉన్నది అని అన్నారు అందరూ. అంతే అండి. ఓజీతో పాటు మూవీతో పాటు రిలీజ్ చేసినాం కదా అప్పుడు టీజర్. సో చాలా వైడర్ ఆడియన్స్కి వెళ్ళింది ఆ టీజర్. సో మ్యూజిక్ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చింది అందరూ. అది యాక్చువల్గా మనం కరెక్ట్గా గమనిస్తే వయ్యారిరా మీరు అన్న ఆ సాంగ్లోంచి బీజమే అది యాక్చువల్గా. ఆ బీట్ అందులోంచి తీసుకున్నదే టీజర్కి వచ్చిన బీజం. ఓకే, సూపర్ సార్. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి అంటున్నారు, అవి ఎలా ఉండబోతున్నాయి? అంటే మాసియా, క్లాసియా, ఎట్లా ఉండబోతుంది అసలు? ఒకటి నెక్స్ట్ రెడీ టు రిలీజ్ అండి. ఇప్పుడు ఈ టైటిల్ తగ్గట్టు ఆ విలేజ్ అంతా ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. అంటే గోదావరి ఒక అంటే ఏం కల్పషం తెలియని మనుషులు. సో ఈ మూవీలో సో అట్లా అందరి లైఫ్ స్టైల్స్ ఉంటుంది, ఉంటుంది. రాజుగారు చేస్తారు, అందరూ చేస్తారు. సో గోదావరి గట్టుపోయిన ఈ సాంగ్ వరల్డ్ అంతా, ఈ మూవీ వరల్డ్ అంతా ఆ సాంగ్ లో మీరు వింటారు. నెక్స్ట్ రాబోయే సాంగ్ రామ్జో గారు రాశారు సాంగ్.
సో అది రెడీ టు రిలీజ్ అనమాట. సో అది నెక్స్ట్ ఇంకొకటి ఒక హెవీ ఎమోషనల్ సాంగ్ అనమాట. ఒక మూవీలో ఒక హై ఎమోషనల్ సీన్ అంటాం కదా, సో అక్కడ రాబోయే సాంగ్ అది కాలభైరవ గారు పాడారు సాంగ్. సో ఇంకొకటి ఒక మంచి క్యూట్ మెలడీ సాంగ్ ఉంటుంది. సో అది రామ్జో గారు రాశారు. అది ఈ 3 అయితే రిలీజ్ అవ్వాలి, ఇంకా రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఓకే. మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ అవడానికి లేదా మనం ఏమైనా లైఫ్లో ఎదగడానికి ఒక హుక్ పాయింట్ ఉంటుంది, వీళ్ళని చూసి లేదా నేను ఇది చేయగలను. మీకు మీ నాన్నగారి నుంచి ఫస్ట్ నుంచి ఇంట్లో ఆల్మోస్ట్ సంగీతంతో ఒక బాండింగ్ ఉంది కాబట్టి మీకు కూడా వస్తుంది. బట్ మీ విషయానికి వస్తే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ ఇళయరాజా గారు అనే చెప్పాలండి. సో ఆయన మ్యూజిక్ వింటా పెరిగి, సో కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అది మనం విన్నప్పుడు మనకు కలిగే ఒక ఫీలింగ్ ఉంటుంది, స్పెషల్ ఫీలింగ్. అంటే ఎక్కడో ఆయన చెన్నైలో కూర్చొని కంపోజ్ చేసిన సాంగ్ మనం ఇక్కడ కూర్చొని వింటే మనం అంటే కన్నీళ్ళు పెట్టుకోవడం. సో ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక కంపోజర్ తక్కువ మంది ఉంటారు మనకు. సో రాజాగారి సాంగ్స్ విని నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు మ్యూజిక్ అవ్వాలని సో అనుకున్నా. సో రాజాగారి నా మెయిన్ ఇన్స్పిరేషన్. ఓకే. ఆల్ ది టైమ్ ఏదైనా ఒక పాట రిపీటెడ్గా వింటారా? ఏదైనా ఒకసారి హమ్ చేస్తారా మాకోసం? అంటే ఈ మూవీలోదా? మీ ఇష్టం ఏదైనా, మీ ఫేవరెట్ సాంగ్ కానీ లేదా ఈ మూవీలో పాట ఏదైనా పర్లేదు, ఒకసారి మీరు పాడితే ఎట్లుంటుందో విన్నా. అదే లిరిక్ కావాలి కదా, ఒక్క నిమిషం. లేదా మీ చిన్నప్పుడు ఏదైనా మంచి ఫేవరెట్ సాంగ్ పాడండి సార్. చిన్నప్పుడు ఫేవరెట్ సాంగ్ అంటే మీరేంటనేది మాకు తెలియాలి కాబట్టి మీరు ఆల్ ద టైమ్ మీరు హమ్ చేస్తూ ఒక 2 లైన్స్ హ్యాపీగా ఉన్నప్పుడు హమ్ చేసుకునే సాంగ్ ఏంటి? హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఒక సాడ్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. చుక్కల్లే తోచావే అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. చుక్కల్లే తోచావే ఎన్నెల్లే మారావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నన్ను నేనెతికానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే వెతికానే చుక్కల్లే తోచావే ఎన్నెల్లే మారావే ఏడబోయావే. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సరే, మీకు ఇష్టమైన పాట కాబట్టి కొంచెం ఈ సాడ్ సాంగ్ సార్ ఇప్పుడు మమ్మల్ని హ్యాపీ చేయాలి, కొంచెం వైబ్ కావాలి, కొంచెం మాస్గా కావాలి, కొంచెం ఎనర్జెటిక్ లిరిక్ టక్కున మిస్టేక్ అయితే ఉండొచ్చు. పర్లేదు సార్, ఏదైనా. తగిలి తగలగనే తన చేతననా లోలో కలిగినదే తొలి ప్రేమే మృదువుగా వయ్యారిరా గయ్యాళిరా గలాటాల కొలిమిరా సింగారిరా శివంగిరా సలిమంటల సురుకురా ఆవిరైపోయా తన అందం ఎండల్లో తన్ననననననన తన తన్నననననన తన్నననననన తన తన్నననననన. సూపర్ నాగవంశీ గారు, చాలా చాలా బాగుంది. ఇప్పుడు మాకు చిన్న డౌట్స్ ఉంటాయి సార్, అలానే మీరు కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మ్యూజిక్ ఇవ్వాలంటే మైండ్ ప్లెజెంట్ ఉండాలి. అండ్ ఫస్ట్ ఛాన్స్ ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది, మనం ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి అన్న ఒక టెన్షన్ కూడా వస్తుంటుంది. ఇన్ని రోజుల్లో పాటలు కంప్లీట్ చేయాలని కూడా కొంచెం టైం పీరియడ్ ఇస్తుంటారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అసలు ఆ టైం షెడ్యూల్ని ఎలా ఇది చేస్తారు? ఎందుకంటే తమన్ గారిని చూసినప్పుడు అర్థమవుతుంటుంది, కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతుంటారు 4 రోజుల దాకా పడుకోలేదు, 3 రోజుల దాకా పడుకోలేదు అని చెప్పి కంటిన్యూగా అది చేస్తూ ఉన్నాం, బ్యాక్గ్రౌండ్ రిహార్సల్స్ చేస్తూ ఉన్నాం అని చెప్పి. సో మ్యూజిక్ డైరెక్టర్స్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి. అంటే వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా నాకు తెలియదు, నాది చాలా సింపుల్గా ఉంటుందండి. నేను ఎక్కువ పొద్దునంతా ఏదో హడావిడి ఫ్రెండ్స్ గోలా ఇదంతా ఉంటుంది. సో నైట్ టైం వర్క్ చేయడానికి నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో లేట్ నైట్స్ వర్క్ చేస్తూ ఉంటా. లేట్ నైట్స్ వర్క్ చేసుకొని పొద్దున ఎక్కువసేపు పడుకుంటా నేను. సో మా పాపను మళ్ళీ స్కూల్లో దింపడం తీసుకురావడం, సో ఇంట్లో అదే సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు మ్యూజిక్ వెంటనే చేయగానే మీరు రికార్డింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి స్టార్ట్ చేస్తారు, ఈ ప్లేస్లో అయితే బాగా వస్తుంది లేదా ప్లెజెంట్గా వస్తుంది, అట్లే ఉండదు. అట్లే అంటే నాకు రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్ళినాక నన్ను అయితే డిస్టర్బ్ చేయరు. సో ఆ రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాను.
సో Okay. అది ప్రాబ్లం లేదు. ఆల్ ద టైమ్ ఏంటంటే మ్యూజిక్ అనగానే ఇప్పుడైతే డైరెక్షన్ సైడ్ దిగామో Hmm. క్లాస్ చేయాలి, మాస్ చేయాలి Hmm. అండ్ ఎమోషనల్ చేయాలి. అవును. ఈ మూడు ఒకళ్ళకి రాదు. Hmm. కొంతమంది ఏంటంటే మాస్ బాగా చేస్తారా అంటారు, కొంతమంది మెలోడీస్ బాగా ఇస్తారా, లేదు కొంతమంది ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేస్తారు, వీళ్ళు అవి బాగా రాయగలరు, వాళ్ళు బాగా మ్యూజిక్ ఇవ్వగలరు అంటుంటారు. సో మీరు మీ పర్సెప్షన్లో మీరు ఈ మూడిట్లో మీరు ది బెస్ట్ దేనికి ఎన్ని మార్క్స్ వేసుకుంటారు? నాకు ఆబ్వియస్గా మెలడీసే నాకు ఇష్టం అండి. అంటే ప్రతి సాంగ్లో కూడా మెలడీ ఉండేలాగా ట్రై చేస్తూ ఉంటా. సో మెలడీకే మెయిన్ ప్రిఫరెన్స్, ఎందుకంటే లాంజివిటీ ఎక్కువ మెలడీకే ఉంటుంది. అవును మీరు 10 ఏళ్ళ తర్వాత ఇవాళ రిలీజ్ అయిన మెలడీ సాంగ్ ఏ ఉంటారు, మా సాంగ్స్ ఏ వినరు కదా. అవును. సో ఎప్పటికైనా మెలడీకి లాంజివిటీ ఎక్కువ ఎప్పుడు కానీ. ఓకే సో అది ఓకే సార్, మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం అని తెలుసు. అవునండి. ఎప్పటి నుంచి ఇష్టం, ఎలా ఇష్టం? మేము కూడా వారి తాలూకా అనమాట. ఓకే. సో షేర్ చేయండి సమ్ మెమరీస్. అంటే చిన్నప్పటి నుంచి ఆయన తమ్ముడు సినిమా వచ్చినప్పుడు ఒక్కడే వెళ్ళిపోయినా. ఖుషి నేను 9 సార్లు చూసిన. 9 సార్లు 9 సార్లు చూసిన. రిలీజ్ అప్పుడు కూడా ఒక 2 సార్లు వెళ్ళి చూసిన. ఆయన హెయిర్ స్టైల్, ఆ స్టైల్, ఆయన స్వాగ్, ఆయన డాన్స్, ఆయన డైలాగ్స్ అన్నీ. సో అట్లా ఇష్టం, ఎందుకు ఒక స్పెషల్ ఇష్టం ఆయన అంటే అట్లా. మొన్న ఉస్తాద్ వచ్చాక మళ్ళీ ఆ తొలి ప్రేమ సాంగ్ చూడండి సార్, అసలు అందరూ మళ్ళీ రిపీటెడ్ గా ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టట్లేదు. ఇన్స్టా ఓపెన్ చేస్తున్న అవే పాటలు వచ్చాయి. అవును అంత బాగా పవన్ కళ్యాణ్ గారు మనల్ని లాక్ చేశారు. అవును సో మెలడీస్ నిజంగా లైఫ్ ఉంది సార్. మీరు అన్నట్టు అవును కొన్నేళ్ళైనా మెలడీస్ కి కంపల్సరీ అవును పర్టికులర్ గా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. అవును. సో ఇంత పిచ్చి ఫ్యాన్ కాబట్టి కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, మాకైనా పాట డెడికేట్ చేయండి. ఇప్పుడు మీకు టాస్కులు, ఓకే. ఒకటి మెలోడీ ఇవ్వాలి, ఒకటి మాస్ ఇవ్వాలి, ఒకటి ఎమోషనల్ గా ఇవ్వాలి, Okay. ఫ్యాన్ కాబట్టి. అదే సో నాకు ఇప్పుడు 3 పాటలు డెడికేట్ చేయాలి. ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు? మీ ఫేవరెట్ మెలోడీ కదా, అవును. మెలోడీ పాడండి. ఎవరు, పవన్ కళ్యాణ్ గారిదా? పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఆయన బాగా నచ్చిన పాట ఏదైనా ఒకటి డెడికేట్ చేయండి. ఓకే. ఆయనది నాకు బాగా ఇష్టం, ఖుషీలో చెలియా చెలియా సాంగ్. ఓకే, పాడండి. అంటే లిరిక్స్ ఎంత వస్తే అంత ఒక లైన్ ట్రై చేయండి సార్. చెలియా చెలియా చిరుకోపమా, చాలయ్యా చాలయ్యా పరిహాసమా, కోపాలు తాపాలు మనకేలా, తనన తనన ఉండాలా, నన్నారా తనన తనాన తరారే తరారే నానా, చెలియా చెలియా చిరుకోపమా. సూపర్, మెలోడీ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం సెలెక్ట్ చేయాలి? నాకు మాసా, పాటలు పాడడం నాకు ఎక్కువ రాదు. ఇంకొక పాట సార్, మాస్ ట్రై చేయండి సార్. అసలు మాస్ ఈ సాంగ్ ఏమైనా గుర్తొస్తుందా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో? పవన్ కళ్యాణ్ గారి చాలా ఉన్నాయి కదా పాటలు. లిరిక్స్ తో సంబంధం, మీరు బీట్ ఒక చిన్న హమ్ చేసినా చాలా. అందులో గజ్జగల్లు మన్నాదిరో ఉండి చెల్లు మన్నాదిరో తానన తానన రామ పచ్చాని చిలుక మీద తన్నాన తన్నాన తానా తార తరార తరారిర తారా, గజ్జగల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో. అమ్మాయి ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, చాలా నేనే వదిలేసాను. డన్. థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ సార్. నాగవంశీ గారు, ఈ సినిమా తర్వాత మీకు బోల్డ్ అన్ని ప్రాజెక్టులు రావాలి, సక్సెస్ఫుల్గా మ్యూజిక్ డైరెక్టర్గా సెటిల్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.